హే అమిగోస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఆర్ఆర్బీ ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది, టెక్నీషియన్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆ రెండు క్లోజ్ కూడా అయ్యాయి. మీరు అందరూ చాలామంది అప్లై చేసుకున్నారు. రీసెంట్గా అయితే ఆర్పిఎఫ్ ఎస్ఐ నోటిఫికేషన్ మరియు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఈ రెండు మనకైతే రిలీజ్ కావడం అయితే జరిగింది. అవి వెంటనే రిలీజ్ అయిన వెంటనే మనము మన టెలిగ్రామ్ ఛానల్ కూడా అయితే అప్లోడ్ అయితే జరిగింది. వెంటనే మనము అంటే డ్యూటీలో ఉంటాం కాబట్టి వెంటనే వీడియో చేయలేకపోవచ్చు. చాలా వరకు వీడియోస్ రెగ్యులర్గా ఇప్పుడు రావట్లేదు. కాకపోతే టెలిగ్రామ్ ఛానల్ మాత్రం ఎనీ టైం మనం అప్డేట్లో ఉంటున్నాం, వెంటనే అప్డేట్స్ ఇస్తున్నాం. కాబట్టి ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్ ఫాలో కాకపోతే ముందు టెలిగ్రామ్ ఛానల్ లింక్లో ఉంటుంది, అది వెంటనే వెళ్ళి ఫాలో కండి. మీరు ఇంత సీరియస్గా చదువుతున్న ఈ సమయంలో అంటే ఇంకో 2 monthsలో ఆర్ఆర్బీ ఏఎల్పి CBT 1 అయితే ఉంది. అది మీ అందరికి తెలుసు. మీరందరూ ఇంత కసిగా ప్రిపేర్ అవుతున్నారు. కాకపోతే మీకు ఈ మూమెంట్లో వచ్చి ఇన్ని రైల్వే ఉద్యోగాలు వచ్చేసరికి కొంతమంది వచ్చి డిస్టర్బ్ చేస్తారనమాట. ఎలాగంటే మీరు ఇంత అమౌంట్ కట్టండి, మేము జాబ్ ఇప్పిస్తాం, మీకు జస్ట్ మీరు అప్లై చేసినారు కదా మేము జాబ్ ఇప్పిస్తాం అనే రకంగా వాళ్ళైతే మీకు అప్రోచ్ అయితే జరిగింది. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేసి అడగడం అయితే జరిగింది. అన్న ఇట్లా CBT 1 క్వశ్చన్ పేపర్ అయితే మనకి ఇస్తారంట, 2 lakhs కట్టమంటున్నాడు, నేను కట్టాలనా లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. జాబ్ తెప్పిస్తారంట, మొత్తం 10 lakhs ఖర్చు అవుతుందంట, మరి ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. నేను అతనికైతే పర్సనల్గా రిప్లై ఇచ్చాను. కానీ చాలామంది ఇలాంటి వ్యక్తులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి చాలామంది ఈ కామెంట్ అడగక చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం అందరికీ సమాధానం చెప్తున్నాను. ఇప్పుడు రైల్వేలో ఇలాంటివి లేవు బ్రదర్. అతను ఏం చెప్తున్నానంటే GM కోట ఏమంటారు, నేను మొత్తం లోపల ఇప్పిస్తాను అని చెప్పేస్తున్నాను అనమాట. CBT 1 పేపర్కు మీకు తెప్పిస్తాను, దానికైతే 2 lakhs కట్టండి అని చెప్పి అడగడం అయితే జరుగుతుందన్నమాట. బ్రదర్ ఆన్లైన్ పేపర్ ఎవరు బ్రదర్? అయినా మీరు ఒకసారి అతను చెప్పే మాటలు విన్నప్పుడు మీకు డౌట్ రావాలా, ఆన్లైన్ పేపర్ ఎలా సాధ్యమవుతుంది? అసలు ఇలాంటివి లేవు రైల్వేలో కంప్లీట్గా. ఇంతకుముందు ఒకప్పుడు తీసుకున్నారు కదా సార్ అంటే మన ఎప్పుడు ఒక 15 years బ్యాక్ 16 years బ్యాక్ ఇది క్లోజ్ అయిపోయింది. కొన్ని GM కోటా కింద కొన్ని సపరేట్ జాబ్స్ అయితే ఉంటాయి, 2% జాబ్స్ సంథింగ్ అట్లా ఉంటాయి. అవి నార్మల్గా ఫిల్ చేసేవాళ్ళు అనమాట, వితౌట్ ఎగ్జామ్ ఫిల్ చేసేవాళ్ళు. అవి కూడా క్లోజ్ అయిపోయినాయి. అవి క్లోజ్ అయిపోయి కూడా 15 years దాటిపోతుంది. కాబట్టి ఇలాంటి జాబ్స్ అయితే లేవు బ్రదర్. ఓకే, మీరు ఇంకా మా బ్యాచ్లోనే ఇప్పుడు నేనున్నాను. ఒక 4 years 2016లో జరిగిన మాట అనమాట ఇది. నాకు తెలిసిన వ్యక్తి పర్సనల్గా అతను ఏం జరిగిందంటే ఇలాగే జాబ్ ఇప్పిస్తాము, మినిస్ట్రియల్ స్టాఫ్లో కొన్ని జాబ్స్ ఉంటాయి, డైరెక్ట్ హెడ్ ఆఫీస్లో జాబ్స్ ఉంటాయి, ఆఫీస్ జాబ్సే, కాబట్టి నో ప్రాబ్లము అని చెప్పి ముందైతే మేము అలా 1 lakh కట్టండి అని చెప్పి 1 lakh కట్టడం అయితే జరిగింది. తర్వాత 1 lakh కట్టిన తర్వాత మీ పేపర్ మేము అప్లికేషన్ పంపించాము, ఏమంటారు ప్రాసెస్ అవుతుంది, పైన ఇంకొంచెం ఖర్చులు ఉన్నాయి, ఇంకొక 1 lakh కట్టడం అయితే జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ టైం 1 lakh అడిగేసరికి తనకి డౌట్ అయితే వచ్చింది. ముందైతే వీళ్ళు మీ ట్రస్ట్ వర్ది అని చెప్పుకోవడానికి ఏం చేస్తారు, వాళ్ళ కన్సల్టెన్సీ అని చెప్తారు. కన్సల్టెన్సీ వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, వాళ్ళ పర్సనల్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, కన్సల్టెన్సీ అడ్రస్ కానీ ఆ 2 ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇతను ఏం చేస్తాడంటే నెక్స్ట్ టైం ఇలా కాదని చెప్పి లేదు సార్ మేము ఇవ్వలేము, ముందైతే అది ప్రాసెస్ చేయండి, కావాలంటే జాబ్ వచ్చి నాకు ఇస్తాము అనే రకంగా చెప్పుకుంటే వాళ్ళైతే ప్రెజర్ పెట్టడం అయితే జరిగిందన్నమాట. కానీ ఇతను ససెంబీరా నో అన్నాడు. అసలు ఏంది పోయిన 1 lakh అన్న మనం తెచ్చుకుందామని చెప్పి వాళ్ళు ఏదైతే కన్సల్టెన్సీ అడ్రస్ అయితే ఇచ్చారో అది వాళ్ళ ఆధార్ కార్డ్ అడ్రస్ అయితే ఇచ్చారో అది బెంగళూరు అడ్రస్ ఉంది. ఓకే, ఆ బెంగళూరు అడ్రస్కి వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ ఏమీ లేదనమాట. అవన్నీ ఫేక్ ID ప్రూఫ్స్ అనమాట వాళ్ళు ఇచ్చినవి. పర్సనల్గా నాకు తెలిసిన వ్యక్తి అలా కోల్పడం అయితే జరిగింది. 1 lakh rupees. అదృష్టవశాత్తు మరి కష్టపడ్డాడు, మళ్ళీ ఎగ్జామ్ రాసి మళ్ళీ ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడు రైల్వేలో. ఓకే, కాబట్టి ఇలాంటి వ్యక్తులు మీకు ఈ టైంలో ఇప్పుడు కొద్దిగా టెంప్టింగ్గా ఉంటుంది అనమాట. ఈ కొన్ని బలహీన క్షణాలు ఉంటాయి, కొన్ని టెంప్టింగ్గా ఉంటుంది. ఇంత కాంపిటీషన్లో మనం ఎలా నెగ్గుతాంరా బాబు అనే ఒక భయం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరెవరు ధైర్యం కోల్పోకండి. ఇప్పుడు అలాంటివి వచ్చినప్పుడు మీరు చాలా వరకు మోసపోతారు. కాబట్టి అలాంటి జోలికి ఒక్క పైసా కూడా మీ జోబులోంచి తీయొద్దండి. పైసలు ఎవరికి ఊరికే రావు, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మన గుండు తాత చెప్పినట్టు డబ్బులు ఎవరికి ఊరికే రావు. కాబట్టి అలాంటి వాటికి మోసపోకుండా ఎగ్జామ్ 2 months ఉంది ఇంకా టైం. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ ఎగ్జామ్ ఈజీగా క్లియర్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా కానీ కసిగా ఎగ్జామ్ పేపర్ క్లియర్ చేయొచ్చు. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయడమే ఆలస్యం, ప్రాక్టీస్ చేయడమే. ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, మన టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయండి, ఎక్కడైనా టెస్ట్ సిరీస్ దొరికితే తీసుకోండి. ఓకే, మీ రూమ్మేట్స్తో డిస్కస్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ మీ రూమ్మేట్స్తో డిస్కస్ చేయండి. రాని క్వశ్చన్లు బిట్స్ ఏమైనా ఉంటే రౌండ్ అప్ చేసుకొని వేరే వాళ్ళు మీకన్నా ఎర్లీగా ఎలా సాల్వ్ చేస్తున్నారో చూసి అది గ్రాస్ప్ చేయండి. ఇలాంటి టెక్నిక్స్ తీసుకొని చదువుకొని ఎగ్జామ్ క్లియర్ చేయాలి తప్ప అలాంటి వాళ్ళు ఇస్తున్నారు కదా ఇచ్చినా అని చెప్పి ధైర్యంతో ఉండి తర్వాత చూస్తే మాకు మొత్తం
నాకు ఇస్తారనమాట. కాబట్టి ఎవరైనా ఇలా డబ్బులు అడిగి అప్రోచ్ అయితే వాళ్ళకి ఇమ్మీడియట్గా స్మూత్గా చెప్పేసి నియరెస్ట్ మీకు పోలీస్ స్టేషన్ మీకు ఇస్తానని చెప్పి మీరు ఇంకా స్టింగ్ ఆపరేషన్ మారి చేయాలనుకుంటే ఆ రకంగా చేయండి, లేదంటే టాటా బై బై అని చెప్పి వాళ్ళకి చెప్పేసేయండి అంతే. రీసెంట్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లకి సార్ ఇలా జరుగుతుంది అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళు చూసుకుంటారనమాట. ఓకే, కాబట్టి ఆల్ ద బెస్ట్, బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మనమైతే రెగ్యులర్గా ఇప్పుడు వీడియో క్లాసెస్ అయితే చేయడం లేదు, నేను మళ్ళీ ఇంకో వేరే ఇదిలో పడ్డాను కాబట్టి రెగ్యులర్ క్లాసెస్ అయితే చేయలేదు. తర్వాత నాది అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ అయితే వస్తాయి. కాబట్టి మీరైతే ఎనీ డౌట్స్ మీకు ఉన్నప్పుడు నాకైతే ఇప్పుడు వీడియో కింద కామెంట్ కానీ చేయండి, నేను చూసుకొని రిప్లై ఇస్తాను. లేకపోతే టెలిగ్రామ్లో కానీ మీరు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు. ఒక టెలిగ్రామ్ ఛానల్లో మనకి ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలంటే అక్కడ పీడిఎఫ్స్ కానీ, మోడల్ పేపర్స్ కానీ, క్వశ్చన్స్ కానీ, నోటిఫికేషన్స్ కానీ అన్నీ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ షేర్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ అయితే మీరు జాయిన్ కావండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, జై హింద్.